చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యపు శ్రీకృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? కార్తీక మాసంలో సోమవారాలు, శనివారాలు, శుక్రవారాలు చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. ఇక సోమవారాలు అయితే శివయ్యకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులుగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి సోమవారాలని చాలా విశేషంగా ఆ రోజు ఉపవాసాలు చేయటం అయితే ఏమిటి చాలా చాలా చక్కగా వినియోగించుకుంటూ ఉంటారు. అసలు శాస్త్రం ఏం చెప్తోంది, ఎలా వినియోగించుకోవాలి ఈ కార్తీక సోమవారాలని? షష్ఠితో మొదలవుతోంది మొదటి సోమవారం ఈ సంవత్సరంలో. మరి ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేసుకోవాలి? అంటే ఒకటి రెండు సోమవారాలు ఒక్కోసారి ఏమైనా మిస్ అవుతే కనుక అయ్యో మిస్ అయ్యామన్న ఫీలింగ్లో ఉంటారు. ఒక్క సోమవారం అయినా చేసుకున్న జీవితంలో మనకు వచ్చేటటువంటి ఫలితం ఏమిటి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు కార్తీక మాసానికి సోమవారం ఎందుకు ప్రామాణికంగా చెప్పారండి? అంటే శివుడికి సంబంధించి, శివుడు అంటే మరి సోమవారం ఇట్లా ఏదో కనెక్షన్. కార్తీక పౌర్ణమి రోజు కృత్తిక నక్షత్రం ఉంటుంది. అవును. కృత్తిక వృషభ రాశిలో ఉంటుంది. అవును. వృషభ రాశి చంద్రుడికి వచ్చే స్థితి. అవునండి. ఇక్కడ రవి తొలలో నీచిలో ఉంటున్నాడు, దానికి అష్టమ స్థానంలో చంద్రుడు ఉచ్చులో ఉంటున్నాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనిషి ఆత్మబలం, మనోబలం, శారీరక బలం, ఈ మూడు బలాలు ఉపయోగపడతాయి. ఈ మూడు ఒక ముక్కాలి పీట. మన జీవితంలో ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి ఆత్మబలం మంచి బలం అలా ఒక పని అనుకున్నారంటే హరిహరాదులు ఎదురైనా చేసేస్తూ ఉంటారు కొంతమంది, అలా చేస్తుంటారు కూడా. అది ఆత్మబలం. మనోబలం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత వాళ్ళ మనస్సు వచ్చేసేసి ఎక్కడా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సంకల్పాన్ని వదిలిపెట్టకుండా ఆ ప్రయత్నం చేసుకుంటూ 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 వెళ్తుంటారు. విశ్వామిత్రుడు ఒక్కొక్క అరిషడ్ వర్గం ఒక్కొక్క సందర్భంలో ఆయన ఓడించింది. అవునండి. ఆయన బ్రహ్మర్షి కావాలి అనుకున్నాడు. ఒకసారి మేనక వచ్చింది, కామం. ఒకసారి త్రిశంకుడు వచ్చాడు, క్రోధం. అలానే వశిష్ఠుడితో వైరం. అసలు మొదలైందే దాంతో. లోహం అనుకోండి, మోహం అనుకోండి, మదం అనుకోండి, మాత్సర్యం అనుకోండి, ఇవన్నీ అన్నీ చేసి గాయత్రి మంత్రం సృష్టి చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వశిష్ఠుడు ఒప్పుకుంటే నువ్వు బ్రహ్మర్షి, లేకుంటే నువ్వు రాజర్షి అన్నాడు. ఇదే పరిస్థితుల్లో ఉన్న స్థితిలో ఆయన ఇక్కడ మీకు చాలామందికి తెలిసేది ఏంటంటే, మేమందరం వచ్చేసేసి కార్తీక మాసం పూజలు చేస్తున్నాం కాబట్టి ఈ నెల రోజులు వచ్చేసి భార్యాభర్తలను విడివిడిగా పడుకుంటాం, మాకేం సంబంధం లేదు, మేమిద్దరం విడివిడిగానే ఉంటాం, ఇదన్నీ తప్పు అనే భావనలో ఉన్నది. తప్పండి. కామాన్ని త్యజించకూడదు, జయించాలి. ఎందుకంటే అరిషడ్ వర్గాలు అది ఏ విధంగా అయితే తప్పో, పురుషార్థాలు అది ఒక సాధనం. కామి కాక మోక్షగామి కాలేడని చెప్తుంటారు. ఎందుకంటే మీరు అరిషడ్ వర్గాలను గమనిస్తే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం. మొట్టమొదటి కామం. అంటే ఎవరినైతే తప్పుగా చూడకూడదో వాళ్ళని తప్పుగా చూస్తే నువ్వు తప్పు చేసినట్టే. చూస్తేనే భావనలో ఉన్న తప్పు. ఇంకొకటి ఇక్కడ వచ్చేసరికి ధర్మము, అర్థము, కామము, మోక్షం పురుషార్థాల్లో. ఈ పురుషార్థాల్లో కామం సాధించతగింది. భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసే సాంసారిక జీవితం తప్పని ఎక్కడా చెప్పలేదు. కార్తీక మాసం కాబట్టి మానేయమని ఎక్కడా లేదు. చాలా మంది ఇదే ఫీలింగ్ లో ఉంటారండి. ఇది తప్పు, పవిత్రమైన మాసం కదా, మనం కూడా పవిత్రంగా ఉండాలి, ఎవరికి చెప్పుకోలేరు. తప్పు చేస్తున్నామా అన్న ఫీలింగ్, లేకపోతే ఒక రకమైన హింస ఉంటుంది ఇంట్లో. మీరు ఒక మంచి టాపిక్నే తీసుకున్నారు. ఇది ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకి. సో ఇంకాస్త వివరంగా చెప్పండి సార్. కార్తీక పౌర్ణమికి అదేం చెప్తుందండి? కార్తీక పురాణంలో ఒక స్త్రీ, అవును, వేశ్య స్త్రీ తన విటుని పిలుచుకొని శివాలయంలో ఒక తన గొడ్డంచించి దీపం పెట్టి అక్కడ వచ్చేసేసి వాళ్ళిద్దరూ వచ్చేసేసి ఒక రకంగా వచ్చేసి కామంతోనే చరించారు అక్కడ. కానీ ఆ స్త్రీకి మోక్షానికి అర్హత ఏం తప్పిపోలేదే, మోక్షాన్ని పొందింది కదా. అంటే కథని మనం తక్కువగా మాట్లాడుకున్నాం, ఎందుకంటే టాపిక్ అక్కడ అది కాదు కాబట్టి. కాకపోతే అక్కడ మూలాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు ఉద్దేశం ఇంపార్టెంట్, చేసిన పని ఇంపార్టెంట్, క్రియ ఇంపార్టెంట్. దీపం అనేది ఏ రూపంలో పెట్టినా ఎలుకకి మోక్షం వచ్చింది కదండి. దీపం ఆ ఒత్తి పట్టుకొని అలా తిరిగేసరికి దానికి అంటుకొని ఆ ఒత్తే మొత్తం దీపం అంతా వెలిగేసరికి దానికి మోక్షం వచ్చింది. ఇవన్నీ ఎలా సాధ్యపడింది అంటే భగవంతుడు మనకి ఇక్కడ చెప్పదలుచుకుంది. లాంటి ఋషులు, కార్తీక పురాణం ఎవరైతే రాసిన ఋషులు ఉన్నారో వాళ్ళు మనకు చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, దాంట్లో విశేషం దీపం. నువ్వు కనుక దీపం పెడితే కార్తీక మాసంలో నువ్వు మోక్షంతో సహా పొందగలవు. అంతకంటే విశేషం ఏం లేదు. ఎందుకంటే దాని ముందు ఎన్ని కోట్లున్నా తుచ్చమే. ముక్తి అనేది పొందగలిగితే కోట్లాది సంపద కూడా దాని ముందు దేనికి పనికిరానిది. ఎందుకంటే ఋషులందరూ వాళ్ళ ముందు నిధి నిక్షేపాలు పడున్నా వాళ్ళకి తెలిసినా కూడా దాన్ని ముట్టుకోలేదంటే వాళ్ళకి దాన్ని తుచ్చమైంది కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ దీంట్లో అంత విశేషమైన ముక్తిని ఇవ్వగలిగినటువంటి దీపాన్ని నువ్వు ఏ రకంగా పెట్టినా ఫలితం ఉంటుంది. అలాంటి దీపాన్ని పెడుతూ లోపల సంశయాలు ఉంటాయి. ఇలా కొంతమందికి మనసులో ఇది పూజ చేస్తున్నప్పుడు అలా ఏదో ఒక రకం సాంసారికమైనటువంటి గుర్తులు వస్తాయి. అవి తప్పేమో
అందువల్ల నేను ఏదో తప్పు చేసేదను అని ఆత్మన్యూనతాభావం అవసరం లేదు. దాన్ని పోగొట్టుకోవటం కోసమే ఈ కార్తీక సోమవారం గారండి చంద్రుడికి ప్రాధాన్యత ఇచ్చాడు. మనస్సు అది ఎంత నిర్మలంగా ఈ రకమైనటువంటి భావనలు వస్తూనే ఉంటాయి, కానీ భావాన్ని మనస్సు కంట్రోల్ చేస్తే మనస్సును ఆధీనంలో పెట్టుకుంటే ఆ భావనలు ఆటోమేటిక్గా తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి సోమవారానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎందుకంటే చంద్రుడు మనక్కారక, చంద్రమా మనసో జాతః. నీళ్ళల్లో ఉండదు శక్తి. ఎందుకంటే ఏదైనా ఒక వినకూడదు విన్నా, రాకూడని తలంపు వచ్చినా గబుక్కుని స్నానం చేస్తాం మనం. ఎందుకు? అప్పటితో నీళ్లు పడేసరికి మన శరీరం శుద్ధి అయింది అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది. ఆ చెడు తలంపు కానీ మనలో ఉన్నటువంటి ఒక రకమైన దుష్ట భావన వెళ్ళిపోయింది స్నానం చేస్తే. అది ఎందుకు జరుగుతుందని నీళ్ళలో ఆ శక్తి ఉంది. ఎందుకంటే చంద్రుడికి నీళ్ళకి అవినాభావ సంబంధం. కాబట్టి కార్తీక మాసంలో సూర్యోదయం ముందుగా చేసేటువంటి స్నానం. కార్తీక మాసంలో మీరు పగలంతా ఉపవాసం ఉండి, నక్తం అంటాం, పగలు ఉపవాసం ఉండి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత శివారాధన చేసుకుని తర్వాత మీరు భోజనం చేస్తే అది అంత పుణ్యపరమైనటువంటి వ్రతం అంటే అంత పుణ్యఫలమైనటువంటి వ్రతం. సోమవారాలైనా అట్లీస్ట్ చేసుకుంటే, సోమవారం మిగతా అన్ని రోజులు చేయండి మీకు ఓపిక. కనీసం అందరికీ నిర్దిష్టంగా కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు లేకుంటే ఏకాదశి లాంటి రోజులు విశేషంగా ఎందుకు చెప్పారంటే దాంట్లో అంత మహత్యం ఉంది కాబట్టి. ఎందుకంటే నీ జీవితాన్ని శాసించేది మనస్సు, నీ జీవితాన్ని శాసించేది నీ యొక్క జన్మ లక్షణం ఆత్మ. అదే తండ్రి నుంచి వచ్చేది సంక్రమించేది ఆత్మకారకుడు సూర్యుడు అందుకని అయ్యాడు. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించేది ఆత్మ. తర్వాత నీ శరీరాన్ని ఆత్మని లయం చేస్తే, మనస్సును లయం చేస్తే ఆత్మ ఒక రకంగా దాంతోపాటు బద్ధమవుతుంది. అది కూడా ఈ రెండు కలిస్తే మూడోది దాంతోపాటు కలిసినట్టు. ఇప్పుడు రెండు త్రికోణం అండి, రెండు కోణాలు తెలిసిన మూడో కోణం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదుగా, గణితంతో సులభంగా చేసుకోవచ్చు. ఈ యాంగిల్ ఆ యాంగిల్ తెలిసింది, మూడో యాంగిల్ ఆటోమేటిక్గా అదే అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ రెండింటిని అనుసంధానం చేయడం, ఆత్మను అనుసంధానం చేయడం చాలా కష్టం. మనస్సును కంట్రోల్ చేయొచ్చు, ఎందుకంటే మన స్వాధీనంలో ఉండేది మన శరీరంతో. దాన్ని కొంత ఆలోచనలను అదుపు చేస్తే మనస్సు అదుపులోకి వస్తుంది. కానీ ఆత్మని పూర్తిగా అదుపు చేయడం అనేది చాలామందికి సాధ్యపడదు. కాబట్టి ఆత్మ కంటే సూర్యుడి గమనాన్ని అడ్డుకోలేవు. చంద్రుడి గమనాన్ని వచ్చేసేసి సూర్యుడే నియంత్రిస్తున్నాడు కదా. అందువల్ల ఏంటంటే చంద్రుడు శరీరము, చంద్రుడు లయమైతే సూర్యుడు చాలా వరకు దాన్ని ఒక ఆధీనంలోకి తీసుకురావచ్చు. ఆత్మ కూడా సంతులితం అవుతుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా సాధించాలి. అందువల్ల సోమవారాలు ప్రత్యేకంగా చెప్పిన విషయం. ఎందుకు చంద్రుడికి ఎందుకు ప్రీతి శివుడికి చంద్రుడు ఎందుకు ప్రీతి అయ్యాడు అంటే ఇక్కడ చంద్రుడు కళలను నియంత్రించింది శివుడు. చంద్రుడి కళ 16 కళలు, 15 పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్నది పౌర్ణమి కళ, అలానే అమావాస్య కళ 16 శూన్య కళ కూడా. కాబట్టి 16 కళలు. 16 కళలతో ఉండేది ఏంటంటే పరమేశ్వరుడు ఒక్కడే. అందుకనే రామచంద్రుడు అన్నారు. విష్ణువు తర్వాత విష్ణు అంశ అయినా కూడా రామచంద్రుడిని. ఇక్కడ రామాయణం ఏం లేదండి, రామాయణంలో శివుడే రాముడు, నందే ఆంజనేయ స్వామి, అమ్మవారు సతీదేవే సీతాదేవి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ దీంట్లో వాళ్ళిద్దరికి అభేద్యం, శివకేశవుల అభేద్యం. ఆయన దాంట్లో ఒక కల్పంలో ఆయనకి అలా జరిగింది. ఈ కల్పాల్లో వచ్చేసేసి రామచంద్రమూర్తికి అవతారంలో విష్ణు అదే రకమైన స్థితిని అనుభవించాడు. అదే చెప్తారు చాలా చోట్ల రామాయణాన్ని కనుక మీరు అంతర్గతంగా వెళ్ళి చూస్తే. దీంట్లో ఉన్నది ఏంటంటే అండి, ఇక్కడ స్త్రీ అనేది ఒక ప్రకృతి, పురుషుడు అనేవాడు వచ్చేసేసి మన యొక్క సంకల్పం. ఈ రెండు అనుసంధానం చేస్తే మనకి సృష్టి లేకుంటే వచ్చే పరంపర అనేది ఒక నిర్దిష్టమైనటువంటి క్రమబద్ధమైనటువంటి స్థితిని పొందగలుగుతుంది. మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. దానికోసం చంద్రుడు మనఃకారకుడు, మనస్సు అలానే స్త్రీ శరీరంలో ఉండేటువంటి ఋతుక్రమం కూడా చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్రుడికి, ఎందుకంటే మన జీవితంలో ఎంత ప్రామాణికమైనటువంటి ప్రాధాన్యత పోషిస్తున్నాడో చెప్పడం కోసం. అంటే ఆడవారి జీవితంలో వాళ్ళ ఋతుక్రమం, మన శరీరంలో ఉండే నీటి యొక్క సమతుల్యత మొత్తం 70 నుంచి 70% వరకు నీళ్ళే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్థితి ఇవన్నీ చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. కాబట్టి మనస్సును నియంత్రించావు. కార్తీక మాసంలో అది సాధ్యపడుతుంది. చంద్రుడు ఉచ్చులో ఉంటాడు కాబట్టి మనోబలం అధికంగా ఉంటుంది, రాత్రి అధికంగా ఉంటుంది, పగటి కంటే రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సాధ్యపడతాయి. కాబట్టి కార్తీక మాసంలో సోమవారం నియమం చేస్తే సంవత్సర కాలం పాటు నువ్వు శివుని సేవించిన ఫలితం పొందగలుగుతావు. అద్భుతం, అద్భుతం. సంవత్సరం కాలం పాటు ఇచ్చేటటువంటి ఫలితం ఒక సోమవారం ఇస్తుంది. ఒక్క సోమవారం ఇస్తుందంటే వదులుకోవటం అనేది చేయకూడదు, మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా వదులుకోకుండా ఒక్క సోమవారం అయినా చేసుకుని, అందున శుక్లపక్షంలో చేస్తే దాని పవర్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనేది చెప్తారు. పౌర్ణమి ముందు అంతా కూడా వృద్ధి కళల్లో ఉంటాడు, వృద్ధిలో ఉంటాడుగా చంద్రుడు. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే.